హలో! ఈ సెషన్‌కు స్వాగతం. ఈ సెషన్‌లో మనం ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీల్లో లోపాలను ట్రబులింగ్ షూట్ చేయడం ఎలాగో చూద్దాం. అంతేకాకుండా మనం సమస్యలను సమర్థవంతంగా కనుక్కోవడం మరియు పరిష్కరించడానికి పరిజ్ఞానాన్ని కూడా మీకు అందిస్తాం. ఈ సమాచారాత్మక ప్రయాణాన్ని కలిసి ప్రారంభిద్దాము. లక్ష్యాలు. ఈ సెషన్ చివరికి మీరు ఈ పనులు చేయగలుగుతారు. ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీలలో నో పవర్ ఇష్యూల లోపాలను గుర్తించడము. ఫ్లో చార్ట్ మెథడ్ ఉపయోగించి ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీలలో లోపాన్ని రెక్టిఫై చేయడము మరియు డీబగ్గింగ్ తర్వాత టీవీని టెస్ట్ చేయడము. ముందుగా మనం ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీలో లోపాలను ట్రబుల్ షూటింగ్ చేయడానికి అవసరమైన సాధనాలు మరియు వస్తువులను గురించి చూద్దాం. మనకు ఈ క్రింది సాధనాలు, ఉపకరణాలు మరియు పనిముట్లు కావాలి. ట్రైనీ టూల్ కిట్ 1 సెట్, ప్రోబ్స్ డిజిటల్ మల్టీమీటర్ 1, మ్యాగ్నిఫైయర్ లెన్స్ 1, కెపాసిటర్ డిశ్చార్జర్ 1, కలర్ ప్యాటర్నర్ జనరేటర్ 1, బ్లోయర్ 1, సోల్డరింగ్ ఐరన్ 1, డీసోల్డరింగ్ పంప్ 1. మనకు ఈ క్రింది వస్తువులు కూడా కావాలి. ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ షీట్ 1, సాఫ్ట్ క్లాత్ 2, HDMI కేబుల్ 2, RCA కేబుల్ 3RCA 3RCA 1 సెట్, ఆప్టికల్ కేబుల్ SPDIF 1, కోయాక్సిల్ కేబుల్ 2RCA 2RCA 1 సెట్, క్లీనింగ్ బ్రష్ 1, IPA క్లీనింగ్ సొల్యూషన్ 1 బాటిల్, ఫ్యూజ్ 1. ముందుగా మనం లోపాన్ని గుర్తించటం కోసం ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీని టెస్ట్ చేద్దాం. టీవీని ట్రబుల్ షూటింగ్ చేయడం కోసం అవసరమైన అన్ని సాధనాలు మరియు వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి. టెలివిజన్ను టెస్టింగ్ టేబుల్పై ఉంచి ప్రారంభించండి. ఇప్పుడు టెలివిజన్ను పవర్ ఆన్ చేయుటకు రిమోట్ కంట్రోల్ను ఉపయోగించండి. రిమోట్ కంట్రోలర్ ఉపయోగించి టీవీ స్విచ్ని ఆన్ చేయండి. తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ రిమోట్ ఉపయోగించి వివిధ ప్యాటర్న్స్ను పరీక్షించండి. ఎల్ఈడీ ఇండికేటర్ కొరకు టీవీ యొక్క ఫ్రంట్ ప్యానెల్ను పరిశీలించండి. ఒకవేళ అది వెలగకపోతే టెలివిజన్ పవర్ అందుకోవటం లేదు అని ఇది సూచిస్తుంది. ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్పై గీతలు పడకుండా లేదా పాడైపోకుండా రక్షించడానికి రిపేర్ టేబుల్పై ఒక మెత్తని, సున్నితమైన వస్త్రాన్ని ఉంచండి. తర్వాత అంతర్గత కాంపోనెంట్స్ను యాక్సెస్ చేయుటకు క్రింది దశలతో కొనసాగించండి. ముందుగా టీవీ పవర్ ఆఫ్ చేయబడిందని మరియు అన్ని పవర్ సోర్సెస్ నుండి డిస్కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. కనెక్టెడ్ కేబుల్స్ అన్నిటినీ జాగ్రత్తగా తొలగించండి. ఇప్పుడు బ్యాక్ ప్యానెల్ కవర్పై దృష్టి పెట్టండి. దానిని గట్టిగా పట్టి ఉంచిన అన్ని స్క్రూస్ను గుర్తించండి. తగిన స్క్రూడ్రైవర్తో పద్ధతి ప్రకారం ప్రతి దానిని అన్స్క్రూ చేయండి. వాటిని తర్వాత రీఅసెంబుల్ చేయడానికి జాగ్రత్తగా ఉంచండి. అన్ని స్క్రూస్ తొలగించబడిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ ప్యానెల్ కవర్ను పైకి ఎత్తండి. ఇక్కడ ఒక భద్రతా చిట్కా. ఏవైనా అంతర్గత కాంపోనెంట్స్ లేదా కేసింగ్ పాడైపోకుండా ఈ పనిని సున్నితంగా చేయాలని సూచించబడుతోంది. తర్వాత మనం ట్రబుల్ షూటింగ్ ప్రొసీజర్లోకి వెళ్దాం. బ్యాక్ కవర్ తొలగించిన తర్వాత ఇప్పుడు మనం ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీలోని వివిధ అంతర్గత సెక్షన్లను చూడగలుగుతాము. పవర్ సప్లై బోర్డ్, మెయిన్ బోర్డ్ మరియు కనెక్షన్ల కేబుల్తో సహా అంతర్గత కాంపోనెంట్స్ యొక్క ఏర్పాటు మరియు పరిస్థితిని విజువల్గా తనిఖీ చేయండి. సిస్టమాటిక్ ట్రబుల్ షూటింగ్ కొరకు ఇవ్వబడిన ఫ్లో చార్ట్ను మా గైడ్గా చూడండి. దీనికోసం మల్టీమీటర్ను కంటిన్యూటీ మోడ్లో సెట్ చేయండి. కార్డ్ను ప్లగ్ ఇన్ చేయండి మరియు ప్రతి చివరకు ఒక ప్రోబ్ను తాకించండి. బీప్ను వినండి లేదా లో రెసిస్టెన్స్ కోసం చెక్ చేయండి. ఇది కార్డ్ యొక్క సరైన ఫంక్షనాలిటీని సూచిస్తుంది. మా ప్రారంభ టెస్ట్ పవర్ కార్డ్ పనిచేస్తుందని ధృవీకరిస్తుంది. తద్వారా తదుపరి ట్రబుల్ షూటింగ్ దశకు గట్టి పునాది వేస్తుంది. ఇప్పుడు మనం పవర్ సప్లై బోర్డును చూద్దాం. ముందుగా టెలివిజన్ యొక్క అంతర్గత ఏర్పాటులో పవర్ సప్లై బోర్డును గుర్తించండి. దీనిని మీరు పవర్ ఇన్పుట్ దగ్గర ఉన్న కెపాసిటర్స్, ఇండక్టర్స్ మరియు కనెక్టర్స్ యొక్క ఆరే ద్వారా గుర్తించగలుగుతారు. గుర్తించిన తర్వాత బోర్డు కనెక్ట్ చేయబడిన 2 మెయిన్ కేబుల్స్ను తీయండి. ఇవి సాధారణంగా గుర్తు వేయబడి ఉంటాయి మరియు వీటిలో మెయిన్ పవర్ కేబుల్ మరియు మెయిన్ బోర్డుకు లింక్ చేయబడిన కేబుల్ ఉంటాయి.
ఇక్కడ ఒక భద్రత చిట్కా. ఏ నష్టం జరగకుండా వీటిని మీరు సున్నితంగా డిస్కనెక్ట్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. ఫుల్లీ ఛార్జ్డ్ కెపాసిటర్ కావటం వలన ఈ బోర్డును జాగ్రత్తగా పట్టుకోండి. డిశ్చార్జింగ్ ల్యాంప్ నుండి కేబుల్స్ను జాగ్రత్తగా కనెక్ట్ చేయడం ద్వారా కెపాసిటర్ను సురక్షితంగా డిశ్చార్జ్ చేయడానికి డిశ్చార్జింగ్ టూల్ ఉపయోగించండి. ఈ సందర్భంలో ఫ్యూజ్ పనిచేయటం లేదు కాబట్టి కెపాసిటర్ పనిచేయదు మరియు ల్యాంప్ ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. కానీ ఒకవేళ ఫ్యూజ్ బ్లో కాలేదు కాబట్టి కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది మరియు కెపాసిటర్ డిశ్చార్జ్ అయినప్పుడు ల్యాంప్ వెలుగుతుంది. తర్వాత మనం ఫ్యూజ్ను తనిఖీ చేద్దాము. పవర్ సప్లై బోర్డుపై ఉన్న ఫ్యూజ్ను కనుక్కోవడం ద్వారా ప్రారంభించండి. ఇది ఒక చిన్న స్తూపాకార కాంపోనెంట్, తరచూ గ్లాస్ లేదా సిరామిక్తో చేయబడి ఇరువైపులా మెటల్ క్యాప్స్తో ఉంటుంది. ఫ్యూజ్ను టెస్ట్ చేయడానికి మనం కంటిన్యూటీ మోడ్కు సెట్ చేయబడిన మల్టీమీటర్ను ఉపయోగిస్తాము. ఫ్యూజ్లో కంటిన్యూయస్ ఎలక్ట్రికల్ పాత్ ఉందా అని నిర్ణయించుటకు ఈ సెట్టింగ్ సహాయపడుతుంది. మల్టీమీటర్ యొక్క ప్రోబ్స్ను ఫ్యూజ్ యొక్క రెండు వైపులా జోడించండి. పనిచేస్తున్న ఫ్యూజ్లో మల్టీమీటర్ 1 నుండి 0 వరకు మార్పును నమోదు చేయాలి. దానితో పాటు కంటిన్యూటీ సూచిస్తూ బీప్ సౌండ్ రావాలి. అయితే ఈ సందర్భంలో ఒకవేళ మల్టీమీటర్ ఎలాంటి సౌండు లేకుండా 1 డిస్ప్లే చేస్తే అది ఫ్యూజ్ లోపల సర్క్యూట్లో బ్రేక్ను సూచిస్తుంది. ఫ్యూజ్ బ్లో అయిందని మరియు దానిని మార్చాలని ఈ పద్ధతి ధృవీకరిస్తుంది. ఫ్యూజ్ యొక్క మార్పిడి ప్రారంభించుటకు ముందుగా మనం దానిని బోర్డు నుండి జాగ్రత్తగా తీయాలి. ఇది డీసాల్డరింగ్ యొక్క సున్నితమైన ప్రక్రియ. సున్నితంగా కరిగించుటకు ఒక సాల్డరింగ్ ఐరన్ ఉపయోగించండి మరియు ఫ్యూజ్ను సర్క్యూట్ బోర్డుకు జతచేస్తూ సాల్డర్ను తీసేయండి. ఇక్కడ ఒక భద్రతా చిట్కా. కాంపోనెంట్ సమీపంలో నష్టం జరగకుండా వేడిని ఖచ్చితంగా అప్లై చేయండి. సాల్డర్ తీసేసిన తర్వాత మీరు పాత ఫ్యూజ్ను దాని స్థానం నుండి పైకి తీయవచ్చు. ఇప్పుడు ఇన్స్టాలేషన్ కొరకు కొత్త ఫ్యూజ్ను సిద్ధం చెయ్యండి. అది సైజ్ మరియు రకము, కరెంట్ రేటింగ్ విషయంలో పాత ఫ్యూజ్ యొక్క అన్ని స్పెసిఫికేషన్స్కు సరిపోతుందని ధృవీకరించండి. సర్క్యూట్ ప్యాడ్తో సరైన సమలేఖనాన్ని నిర్ధారిస్తూ కొత్త ఫ్యూజ్ను బోర్డుపై ఉంచండి. సాల్డరింగ్ ఐరన్తో ఫ్యూజ్ యొక్క ప్రతి చివరకు కొద్దిగా సాల్డర్ను అప్లై చేసి దానిని బోర్డుకు గట్టిగా బిగించండి. మంచి ఎలక్ట్రికల్ కనెక్టివిటీ నిర్ధారించుటకు మరియు భవిష్యత్తులో వైఫల్యాలు నివారించుటకు ఒక శుభ్రమైన సాల్డర్ జాయింట్ను ఏర్పరచండి. ఇప్పుడు ఒక మల్టీమీటర్ ఉపయోగించి పవర్ సప్లై బోర్డ్ పనిచేస్తుందా అని చెక్ చేద్దాము. ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉపయోగించి ఎల్సీడీ లేదా ఎల్ఈడీ టీవీకి కనెక్ట్ అయిన కేబుల్ యొక్క కనెక్టర్కు దగ్గరగా ఉన్న వివరణను గమనించండి. సూచించబడిన వోల్టేజ్ టీవీ యొక్క కావలసిన స్పెసిఫికేషన్స్కు సరిపోతుందని నిర్ధారించుకోండి. పరీక్షించినప్పుడు ఇదే వోల్టేజ్ కేబుల్ చివర్లో కనిపించాలి. ఎల్సీడీ లేదా ఎల్ఈడీ టీవీ యొక్క పవర్ సప్లై బోర్డుకు ఏసీ సాకెట్ను కనెక్ట్ చేయండి మరియు దాని పవర్ను ఆన్ చేయండి. సరైన ఫంక్షనాలిటీని నిర్ధారించుటకు వివిధ వోల్టేజెస్ను కనుగొనండి మరియు టెస్ట్ చేయండి. వోల్టేజ్ మోడ్లో ఒక మల్టీమీటర్ ఉపయోగించి పవర్ సప్లై బోర్డు యొక్క ప్రతి టెర్మినల్పై ప్రోబ్స్ను ఉంచండి మరియు రీడింగ్స్ను జాగ్రత్తగా రికార్డ్ చేయండి. ఒకవేళ ఏదైనా టెర్మినల్ వద్ద వోల్టేజ్ రీడింగ్ దగ్గరగా 0 అని చూపిస్తే అది పవర్ సప్లై బోర్డు మార్పిడిని సూచిస్తుంది. పవర్ సప్లై బోర్డ్ టెస్టింగ్లో కేవలం 3.5 వోల్ట్ పిన్స్ మాత్రమే అలైవ్గా వస్తాయి. తర్వాత మెయిన్ బోర్డు యొక్క తనిఖీ నిర్వహించండి. మెయిన్ బోర్డ్ మరియు బ్లాక్ లైట్ కేబుల్స్ను పవర్ సప్లై బోర్డు కనెక్ట్ చేయండి. తర్వాత ఏసీ సాకెట్ను పవర్ సప్లై కనెక్ట్ చేసి దానిని స్విచ్ ఆన్ చేయండి. తర్వాత ఎల్ఈడీ లైట్ ఆన్ అవుతుందా లేదా అని గమనిస్తూ టెలివిజన్ను పవర్ ఆన్ చేయడానికి ఒక టీవీ రిమోట్ కంట్రోలర్కు ఉపయోగించండి. ఎల్ఈడీ యొక్క యాక్టివేషన్ మెయిన్ బోర్డు యొక్క సరైన ఫంక్షనాలిటీని ధృవీకరిస్తుంది మరియు సంభావ్య పవర్ సంబంధిత సమస్యలను రూలౌట్ చేస్తుంది. కొన్నిసార్లు ముందుగా ట్రబుల్ షూటింగ్ దశలు అన్నీ పూర్తి చేసినప్పటికీ మీరు నో డిస్ప్లే ఇష్యూ సమస్యను ఎదుర్కోవచ్చు. ఇటువంటి సందర్భాలలో తదుపరి నిర్ధారణ కోసం ఇవ్వబడిన ఫ్లో చార్ట్ను ఒక సిస్టమాటిక్ గైడ్గా చూడండి. 24 వోల్ట్తో సహా అన్ని వోల్టేజ్లను నిర్ధారిస్తూ పవర్ సప్లై బోర్డు యొక్క ఫంక్షనాలిటీని ధృవీకరించడంతో ప్రారంభించండి. ఒకవేళ పవర్ సప్లై బోర్డు సరిగ్గా పనిచేస్తూ ఉంటే ఫ్రంట్ ప్యానెల్పై పవర్ బటన్ యొక్క పనితీరును పరీక్షించండి.
అది పాడై ఉంటే దాన్ని మార్చండి. తర్వాత ఐఆర్ రిసీవర్ యొక్క పనితీరును అంచనా వేయండి. సిగ్నల్ రిసెప్షన్ను పునరుద్ధరించుటకు అవసరమైతే దానిని మార్చండి. చివరిగా టీవీ స్టార్టప్ కోసం అన్ని కనెక్షన్స్ సరిగ్గా ఉన్నాయని నిర్ధారిస్తూ పాడైపోవటము లేదా సరిగ్గా పనిచేయకపోవటం వంటి చిహ్నాల కోసం మెయిన్ బోర్డును పరీక్షించండి. టీవీ యొక్క సరైన ఆపరేషన్ ధృవీకరించే ఇదివరకటి అన్ని టెస్టులతో పరికరం సరిగ్గా పనిచేసే స్థితిలో ఉందని నమ్మకంగా చెప్పవచ్చు. ఇప్పుడు టీవీని రీఅసెంబుల్ చేసి టెస్ట్ చేద్దాము. టీవీ పైకి బ్యాక్ కవర్ను సురక్షితంగా జోడించుటకు ఒక స్క్రూ డ్రైవర్ను ఉపయోగించండి. స్టెబిలిటీని నిర్ధారిస్తూ టీవీని టేబుల్ పైన నిటారుగా పొజిషన్ చేయండి. ఫ్యాక్టరీ రీసెట్ రిమోట్ ఉపయోగించి చేయబడిన సెలక్షన్స్కు స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే ప్యాటర్న్ సరిపోతాయా అని ధృవీకరించండి. దీంతో మనం ఈ సెషన్ చివరికి వచ్చేసాం. ఈ సెషన్లో మనం ఈ కింది విషయాలు నేర్చుకున్నాం. ఎల్సిడి లేదా ఎల్ఈడి టీవీల్లో నో పవర్ ఇష్యూ లోపాలని గుర్తించడము, ఫ్లో చార్ట్ మెథడ్ ఉపయోగించి ఎల్సిడి లేదా ఎల్ఈడి టీవీల్లో లోపాలని రెక్టిఫై చేయడము మరియు డీబగ్గింగ్ తర్వాత టీవీని టెస్ట్ చేయడము. వీక్షించినందుకు ధన్యవాదాలు మరియు తర్వాత సెషన్లో కలుసుకుందాం.